ఓం గం గణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇంటి ముందు తులసిని ఎందుకు పెంచి పూజిస్తారు అనేది తెలుసుకుందాం. సాక్షాత్తు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది, ప్రీతికరమైనదండి ఈ తులసి చెట్టు. తులసి చెట్టు అనేది ఇంట్లో భూత ప్రేత పిశాచాలను ఇంట్లోకి రానివ్వకుండా ఉంచుద్దండి. తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత ప్రేతాలు రావండి. మనం ఉదయాన్నే లేచి తులసి చెట్టుకి పూజ చేయడం వల్ల ఆ తులసి చెట్టు మనని క్షేమంగా ఉంచుద్దండి. తులసి చెట్టు గాలి సోకిన సూక్ష్మ క్రిములు నశించిపోతాయి. అలాగే ఎంతో పెద్ద రోగాలు కూడా మన చెంతకు చేరకుండా ఉంటాయండి. దేవదానవుల క్షీరమదనములో జన్మించిన వాటిల్లో కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారండి. వాటిలో ఇవి మెయిన్ అండి. అది వేప చెట్టు, జమ్మి చెట్టు, తులసి చెట్టు. ఇవి మన భూలోకానికి వరంగా వచ్చినాయండి. అలా భూలోకానికి వచ్చిన వాటిల్లో వేప, జమ్మిలతో పాటు తులసి కూడా ఉందండి. తులసి ఉన్న చోట అమంగళం వినిపించదు. తులసి చెట్టుకి ఉదయం లేవగానే పూజ చేయండి. ఎంతో శుభ్రంగా ఉంచండి తులసి చెట్టు పరిసరాలు. ఈ తులసి చెట్టు అనేది సాక్షాత్తు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనదండి. తులసిని ఎప్పుడు